పార్లమెంట్ నిండు సభలో ఈ దేశ ప్రముఖ నాయకుడు హోంశాఖ అంటే భారతదేశాన్ని కాపాడే శాఖ. భారతదేశంలో కులాలయుతంగా మతాలయుతంగా వర్గాలతో ఎక్కడ జరిగినా లొల్లులు జరిగినా కానీ కాపాడే వ్యక్తి అమిత్ షా గారు భారత రాజ్యాంగాన్ని అహర్నిశలు కృషి చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రాసి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అన్ని మతాల ప్రజలకు ఇలా రాజ్యాంగం అమల్లో ఉందంటే, ఇలా అమిత్ షా ఉన్నాడంటే, ఇవాళ భారత ప్రధాని మోడీ ఉన్నాడంటే భారత రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలో అనేక దేశాల్లో విగ్రహాలు పెట్టి గౌరవిస్తుంటే ఐక్యరాజ్య సమితి 272 దేశాలు అంబేద్కర్ను పుట్టినరోజు వరల్డ్ ప్రకటిస్తే భారతదేశంలో మన జరిగిన పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా గారు అంబేద్కర్ తలుచుకుంటారు, దేవుని పేరు తలుచుకుంటే స్వర్గాన్ని పోతానంటాడు. ఈ రోజు నువ్వు స్వర్గాన్ని ఉన్నది, స్వర్గాన్ని నువ్వు చచ్చిపోయినా కాదు, ఈ రోజు స్వర్గంలో ఉంటున్నావు. నువ్వు సకల హక్కులు కల్పించిన అంబేద్కర్, ఈ రాజ్యాంగంలో జీవించే హక్కు కల్పించిన అంబేద్కర్. ఆ రోజు మీ ప్రధానమంత్రి చెప్పిండు, నేను ఛాయ్ అమ్ముకునేవాడిని, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాడు. మరి మీ ప్రధానమంత్రి ఇట్లా అంటే మీరేమో దేవుని తలుచుకోండి, అంబేద్కర్ దేవుడు కాదంటాడు. అంబేద్కర్ దేవుడు కాదు, మనిషి రూపంలో దేవుడు. ఈ దేశంలో మహిళల కోసం, కార్మికుల కోసం, అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ లేకుంటే 1000 సంవత్సరాల మనువాద ఎట్లా పరిపాలించిందో ఆ మనువాద సామ్రాజ్యాన్ని ఇలా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి జరుగుతుంది. రాజ్యాంగంలో హక్కులు, ఆదివాసుల హక్కులు, దళిత హక్కులు, మహిళల హక్కులు కాలు రాస్తారు. కాబట్టి ఈ ఎమ్మటే మేము అమిత్ షా కోరేది ఏంటంటే నువ్వు ఎమ్మటే క్షమాపణ కోరాలి, లేకుంటే మేము మోడీకి ఒకటే చెప్తాం, రాజీనామా చెప్పాలి. ఈ దేశంలో మరి 140 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.